అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ కు ఈ రోజు పెద్ద ఎత్తున సమస్యల వలయం ఏర్పడింది. ప్రధానంగా అనంతపురం నగరంలో ప్రభుత్వ ఆసుపత్రిలో మెడికల్ కళాశాలలో పనిచేస్తున్నటువంటి పారిశుద్ధ్య కార్మికులు తమ ఆందోళనను నిరసనను వ్యక్తం చేశారు. తమ సమస్యలు వినాలని డిమాండ్ చేశారు. వాళ్ళు ఏ విధంగా మంత్రి డిమాండ్ చేశారు, ప్రస్తుతం మన చెంత ఉన్నారో అడిగి తెలుసుకుందాం. మరి చెప్పండి, ఏంది అసలు మీరు మంత్రికి ఎలాంటి సమస్యలు తీసుకెళ్లారు, ఏంటి ప్రాబ్లం ఏంటమ్మా? మాకు 5 నెలలే సార్, జీతాలు లేదు. మాకు 50 ఏండ్లు ఉన్నాయని తీసేసినారు. మేము ఎవరి దగ్గర పోయినా మాకు న్యాయం జరగలేదు. ఎవరి వీళ్ళు 10 నిమిషాలు కూడా మాట్లాడిన మమ్మల్ని అయితే మాకు ఎవరు న్యాయం చేస్తారు సార్? ఏం చెప్పాలని మీరు అంటే మీరు దేని కింద పని చేస్తున్నారు? దీంట్లో పని చేస్తాం సార్, మేము శానిటైజర్ వర్క్ కింద పని చేస్తాం. మమ్మల్ని 50 ఏండ్లు ఉన్నాయని తీసేసినారు. ఎవరు తీసేసినారు? వీళ్ళు వర్కర్ సార్, శానిటైజర్ పద్మావాసి ఏజెన్సీ వాళ్ళు తీసేసినారు. మాకు జీతాలు 5 నెలలు అయినా జీతాలు లేదు. మిమ్మల్ని 50 ఏండ్లు ఉన్నాయి, మీకు మాకు అవసరం లేదని తీసేస్తాను. మేము యాటి పోయినా మాకు న్యాయం జరగలేదు సార్. చెప్పమ్మా, ఏం జరిగింది? మేము 25 ఏండ్లు అయింది సార్ పని చేయబట్టి. నాగమణి సార్, 25 ఏండ్లు అయింది పని చేయబట్టి. 5 నెలలు అయింది, జీతాలు లేదు. ఈ రోజు రోస్టర్ వేసినారు, మా పేర్లు లేవు సార్. పాత సూపర్వైజర్లు లేవు, మావి లేవు. మేము యాటికి వాళ్ళు ఎక్కడ పోయినా మాకు న్యాయం జరగలేదు. మాకు ఇళ్లలో బోకులు బయట ఎత్తాడారు. మేము ఎట్లా బతకాలా సార్? మేము యాటికి పోలే, మేము ఇళ్ళ బాడికి ఎట్లా కట్టాలా, పిల్లల్ని ఎట్లా బతికించుకోవాలా చెప్పండి సార్. మేము అంటే మీకు ఏ సంస్థ తీసేసింది, ఏ సంస్థ కింద ఉన్నారు? పద్మావతి వాళ్ళు సార్. ఇంతకుముందు తీసుకెళ్ళినారు కానీ ఇల్లే సార్. ఇంతకు ముందు ఈ ప్రభుత్వమే తీసుకెళ్ళింది, ఇప్పుడు మమ్మల్ని ఇల్లే తీసేస్తున్నారు. మేము ఎట్ట బతకాలి సార్? ఇంత వయసు ఉంది, నేను 50 పని చేసుకున్నాను. ఇంత వయసు ఉన్నాయన్నా తీసేస్తుంటే నేను ఎట్లా? 5 నెలలు అయింది, సామాన్లన్నీ బయటకు ఎత్తుంటారు. 5 నెలల నుంచి జీతం లేదు, ఏం లేదు, మిమ్మల్ని తీసుకోమంటుంటారు. ఇప్పుడు స్టేషన్ పట్ల మమ్మల్ని వద్దన్నారు. మేము ఎట్లా సార్ చేసేది? ఒకవేళ ఉండే జీతం అన్నా ఇచ్చినారు, అది కానీ లేదు. మేము చేతికి ఇస్తాం, మీకు ఇచ్చేది అంటున్నారు. ఇప్పుడు మంత్రి దృష్టికి తీసుకెళ్తే ఏమన్నారు, విన్నారా లేకపోతే లేదా? ఇన్లేదు సార్, ఎవరు చెప్పలేదు, ఎవరు పట్టించుకోలేదు. ప్రైవేట్ కంపెనీ ఇది, ప్రైవేట్ కంపెనీ. మీ ఇష్టం ఉంటే లేదు, తీసేయట్లేదు. మీ ఇష్ట ప్రకారం తీసుకునేట్లేదు. ఇది మా ఇష్ట ప్రకారం అని తీసేసినారు సార్ మమ్మల్ని. చెప్పబ్బా, ఏం అసలు ఏంది, ఎందుకు పారిశుద్ధ్య కార్మికులని ఆసుపత్రిలో తీసేస్తున్నారు? ఏ సంస్థలో పనిచేస్తున్నారు? ఎంత జీతం వచ్చేది, ఏంటి పరిస్థితి? సార్, మేము గత 26 ఏండ్ల నుండి పనిచేస్తున్నాం. దేనిగా? స్వీపర్ గా, మనం పారిశుద్ధ్య కార్మికులుగా. కలెక్టర్ గారు, రాజశేఖర్ కలెక్టర్ గా ఉన్నప్పుడు మేము ఎక్కినాం. 2000 ఎక్కినాం. 2340 రూపాయల నుండి మేము పనిచేసినాం. అంతా ఎస్సీ కులాలకు చెందిన వాళ్ళే, మాలా ఎస్సీ ఎస్టీ వాళ్ళే. ఆ కులం చెందిన వాళ్ళ మేము అప్పటి నుండి ఇప్పటి వరకు పనిచేస్తున్నాం. ఇప్పుడు పద్మావతి ఏజెన్సీ వాళ్ళు, భాస్కర్ నాయుడు ఎవరు, చంద్రబాబు నాయుడు క్లోజ్ ఫ్రెండ్ అంట, క్లాస్మేట్ అంట, బెడ్ మీట్ అంట. వాళ్ళంతా దౌర్జన్యంగా 8 జిల్లాలు నాన్ చేస్తున్నారు. వాళ్ళు 8 జిల్లాలు టీడీపీ ప్రభుత్వం. అర్బన్ ఎమ్మెల్యే కూడా మేము చెప్తున్నాం, సార్ అయ్యా మేము మాది కులం చెందిన వారము, అంబేద్కర్ నగర్ మాది, మేము చెప్పినాము. ఎవ్వరు మా కథ పట్టించుకోవడం లేదు. ప్రతి ఒక్కరికి కడుపు కొడుతున్నారు. 8 జిల్లాలు కడుపు కొడుతున్నారు. ఎవరు? భాస్కర్ నాయుడు, చంద్రబాబు నాయుడు ఫ్రెండ్. ఇక్కడ వచ్చినారు సూపర్వైజర్లు. ఆడ మనిషి అనుకోకుండా ఒక బిడ్డని, మా కూతుర్ని కొట్టినారు. వాళ్ళు రౌడీలను పెట్టుకున్నారు. ఇప్పుడు మేము పక్క తెలుగుదేశం ఓట్లు ఇస్తున్నాం. ఒకప్పుడు మేము ఈ పొద్దు వైసీపీ వాళ్ళు గూండాలను పెట్టుకొని ఒక అమ్మాయిని కొట్టినారు. ఎవరు? భాస్కర్ నాయుడు. వైసీపీ వాళ్ళ ఇప్పుడు పనిచేస్తుంది. ఇక్కడ పేరేమో భాస్కర్ నాయుడు. సూపర్వైజర్ని మమ్మల్ని 30 మందిని తీసేసి 20 మంది తీసేసి 30 మందిని పెట్టుకున్నారు. అంత రౌడీలను గూండాలు పెట్టుకున్నారు. కొత్త వాళ్ళని పెట్టుకున్నారు. పార్టీనే ఉండనులే, అంత కొత్త వాళ్ళని పెట్టుకుని పాత వాళ్ళు సీనియారిటీ ఉన్న వాళ్ళని తీసేసినారు. ఏజైల్ గ్రూప్ A1 2 సార్లు 13 ఏళ్ళు వచ్చి వెళ్ళిపోయింది. ఇప్పుడు వీళ్ళు వచ్చినారు. వీళ్ళు వచ్చి రౌడీజం చేసి ఆడవాళ్ళని భయభ్రాంతాలకు చేస్తున్నారు. పద్మావతి ఏజెన్సీ భాస్కర్ నాయుడు ఇన్ఛార్జ్ అంటే 8 జిల్లాల ఇన్ఛార్జ్. వాళ్ళు ప్రతి ఒక్కరి దాడి ఎదిబాడిచ్చేది, ప్రతి ఒక్క ఆఫీసర్ని కొనేసినారు. వాళ్ళందరూ వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. మాకు ఎవ్వరు సపోర్ట్ చేయడం లేదు. ఎంత వస్తుంది మీకు ప్రతి నెల? ఎంత ఇచ్చేవాళ్ళు? జీతాలు నాణ్యలో ఇప్పుడు ఇవ్వలే. వీళ్ళు ఎక్కడ రూపాయి లేదు, ₹1 ఇచ్చేది. ఏం చేసి చేసుకోపో. మా చంద్రబాబు నాయుడు ఉన్నాడు. మాకు చంద్రబాబు నాయుడు ఓట్లు అడుక్కున్నాడే కానీ మాకు ద్రోహం చేస్తున్నాడు. చంద్రబాబు నాయుడు మోసగా. మంత్రి ఇక్కడికి వచ్చాడు ఆసుపత్రిలోకి. మంత్రి దృష్టికి తీసుకెళ్ళలేక ఏం చెప్పాడు? మంత్రి విన్నారా? మా మంత్రి గారు ఏమన్నాడు, ఇది ప్రైవేట్ ఏజెన్సీ, వాళ్ళ ఇష్టం అనేసి వెళ్ళిపోతున్నారు తీసుకొని. అంటే బాధ్యత తీసుకోవాలి కదా మంత్రిగా. తెలియదు వాళ్ళకి ఓట్లు కావాలా. ఓట్లు అడిగేటప్పుడు కాదు, ఏరియా వాళ్ళకి ఉదయాన్నే అడుగుతారు. ఇప్పుడు మా కడుపుకు అన్నం పెట్టామంటే, నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు అనంతపురం అంబేద్కర్ 27వ వార్డులో అన్నం పెట్టింది మేమే.
ఎస్సీ ఇంట్లో భోజనం చేసి మీరు బయటకు పోవాలా, మీరు ఎలక్షన్ గెలుస్తారంటే మా అంబేద్కర్ నగర్ లో మళ్ళీ ఆయన పార్టీలో ఈ రోజు అధికారంలో ఉంది కదా. అవును, వాళ్ళే మంచి చేస్తారు. రామారావు గారికి అన్నం పెడితే మాకు అన్నం కొడుతున్నారు, వాళ్ళు అన్నం లేని చేస్తున్నారు. నందమూరి తారక రామారావు 83లో రామారావు పార్టీ పెడితే మా గేర్లు అంబేద్కర్ నగర్ లో అన్నం తిని నామినేషన్ చేసినాడు, ముఖ్యమంత్రి అయినాడు. మొత్తం ఇప్పుడు ఎంతమంది కార్మికులు ఉన్నారు? 192 మంది టోటల్. దాంట్లో 50 ఏళ్ళని తీసేస్తున్నారు. మేము మందిని తీసేశారా? 38 మంది వాళ్ళు, 18 మంది మేము వర్కర్స్, మేము సూపర్వైజర్స్. మా కోర్టు ఆర్డర్ వచ్చింది, కోర్టు ఆర్డర్స్ వచ్చింది తీసేయకూడదు అని, అది తీసేస్తారు. మొత్తంగా 50 మంది సూపర్నెంట్ ఇక్కడ ఉండే మల్లికార్జున రెడ్డి వీళ్ళంతా తిని మాకు మాఫీ చేస్తారు. FRS తీసేసినారు, FRS కూడా తీసేసినారు. డిఎంఏ గారు ఆర్డర్ లేదు, కానీ వీళ్ళు డబ్బుకు లొంగిపోయి అంత చేస్తారు. మాకు ఉండే వాళ్ళందరికీ కడుపు కొడుతున్నారు. 50 మందిని తీసేశారా? ఇప్పుడు 54 మందిని. చెప్పండి అమ్మా, మీరేంటి ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు, ఏంటి పరిస్థితి? నేను 25 ఏళ్ళ నుంచి పనిచేస్తాను సార్. ఇదే పద్మావతి ఏజెన్సీలో ఫస్ట్ లో వచ్చినప్పుడు పనిచేసిన, మళ్ళీ ఇప్పుడు వచ్చినప్పుడు పనిచేస్తాను. ఈ రోజు ఏం చేసినారంటే మీకు 50 ఏళ్ళు ఉన్నాయి, మీరు రావద్దండి పని, కానీ రోస్టర్ లో పేరు ఎక్కువకుండా తీసేసినారు సార్. ఇదే ఇప్పుడు ఎమ్మెల్యే ఇంటి కాడికి 3 తూర్లు పోయినాం సార్. సార్ మాకు న్యాయం చేయండి సార్, మా వయసు అంతా ఇక్కడే పోగొట్టుకొని మేము ఈ రోజు పని బయటికి పోంటే ఎక్కడ పోవాలా సార్ మేము అని అంటే, నేను వచ్చి మాట్లాడతాను పోమ్మా అని చెప్పినాడు. సరేలే అని చెప్పి మాట్లాడతాడని గమ్మని ఉన్నాం సార్. 2వ తూరు పోయినాం సార్. 2వ తూరు పోతే ఏమంటాడు, మా చేతుల్లో ఏం లేదు, అది ప్రైవేట్ ఏజెన్సీ కదా, మా చేతుల్లో ఏది లేదని ఆయన చేతులు ఎత్తేసినాడు సార్. కలెక్టర్ ఆఫీస్ కి అడిగి పోయినాం సార్. కలెక్టర్ ఆఫీస్ కి అడిగి పోతే సార్ ఏమంటాడు, కాంట్రాక్ట్ కదా మేము ఏం చేసేదానికని ఆయన చేతులు ఎత్తేసినాడు సార్. సూపరింటెండెంట్ దగ్గరికి పోతే మల్లికార్జున రెడ్డి సార్ సూపరింటెండెంట్ మేడం ఏమంటుంది అంటే మాట్లాడతామంటారు సార్. మాట్లాడతామని చెప్తారు. నిన్న మేము లెటర్ ఇచ్చినాం సార్. నిన్న లెటర్ ఇస్తే ఈ రోజు రోస్టర్ లో పేరు తీసేసినారు. ఇప్పుడు రేపు నుంచి మీరు రావద్దని అని చెప్పి వెళ్ళిపోతారు సార్ మేనేజర్లు. మేడం లెటర్ ఇచ్చినా కానీ, కోర్టు ఆర్డర్ వచ్చినా కానీ కోర్టును ధిక్కరించి వాళ్ళు పేర్లు తీసేస్తే వీళ్ళు ఎట్లుంటారు సార్? అధికారులు కదా సార్. సూపరింటెండెంట్ సారు ఏదైనా హాస్పిటల్ ఏదున్నా కానీ ఆయన బాధ్యత కదా సార్. పలకరించను కానీ పలకరించారు సార్. అందరూ కుప్పలు కట్టుకొని మమ్మల్ని బయటికి నూకేయాలని అందరూ మాట్లాడుకున్నారు సార్. మొత్తం వాళ్ళంతా ఒకటే సార్. ఏజెన్సీ, కలెక్టర్ సారు, మేడము, ఆ సార్ మల్లికార్జున రెడ్డి సారు, వాళ్ళు ఫస్ట్ ఇచ్చిండే హామీ మాకు ఇప్పుడు ఇవ్వడం లేదు సార్. ఇప్పుడు రోడ్డు మీద పడిపోయినాం, మేము ఏం బతకాల సార్? ఈ పద్మావతి ఏజెన్సీలో 2వ తూరు నేను పని చేయబట్టి ఆ రోజు లేని ఈ రోజు వర్తిస్తుంది సార్. 50 ఏళ్ళు వర్తించింది. బాత్రూమ్ కడిగే వాళ్ళకి 50 ఏళ్ళు వర్తిస్తుంది సార్. నువ్వే చెప్పు సార్. ఎవరైనా ఇంతకు ముందు బాత్రూమ్ కడిగేవాళ్ళంటే ఎస్సీ వాళ్ళు కడిగేటోళ్ళు. ఈ రోజు నేను సుగాల కులానికి చెందినదాన్ని. నేను బతకలేక, నా అల్లుడు లేక, నా బిడ్డ చనిపోయి 2 పిల్లలు నా వాతన వేసుకొని నేను బతుకుతానా? ఈ రోజు పోంటే నేను ఎక్కడ పోయి బతకాలా సార్? నా 2 పిల్లల్ని ఎట్లా సాకాలా? అందరూ అధికారులందరూ చేతులు ఎత్తేస్తే నేను ఆటికి పోయి బతకాలో నాకు దారి చూపిమన్నది సార్. వాళ్ళకి 50 ఏళ్ళు ఇడున్నారు చూడారు. 50 ఏళ్ళందరినీ తీసేసి ఈ రోజు మధ్యాహ్నం సార్, మధ్యాహ్నం నుంచి పోయినాం, 10 డ్యూటీ చేసాం, రోజు తీసేసి వెళ్ళిపోతారు. ఏం చేసుకుంటారు చేసుకోపోండి అని ఎవరిని అడగాల సార్? ఇప్పుడు సార్ తో 1 నిమిషం అన్నా మాట్లాడి ఇప్పుడు వచ్చిన సార్ మంత్రి సార్ కి పేపర్ ఇస్తే అది ప్రైవేట్ ఏజెన్సీ కదమ్మా అని ఆయన వెళ్ళిపోతున్నాడు సార్. ఎమ్మెల్యే సార్ని అడిగితే మాట్లాడతానని ఆయన నూక్కొని వెళ్ళిపోతున్నారు. ఈ పోలీసులు మమ్మల్ని పోనీరు దగ్గరికి మాట్లాడడానికి. ఇంకెవరితో మాట్లాడాలి సార్? ఎవరిని పోయి అడగాలి సార్? ఫలానా సాటికి పోండి, మిమ్మల్ని న్యాయం చేస్తారంటే ఆటికన్నా పోతాం సార్. ఎక్కడా లేకోకుండా నడి రోడ్లు నిలబెడితే ఈ రోజు మా పిల్లల్ని ఎత్తుకొని ఎక్కడ పోలే సార్? ఈ రోజులో మాకు వేరే సార్ పని పిలుచుకుంటారా సార్? మా ప్రాయం అంతా, నా బిడ్డలు 5 ఏళ్ల పిల్లలప్పటి నుంచి 4 ఆడపిల్లలు నాకే. నా బిడ్డలు 5 ఏళ్ల పిల్లల నుంచి ఇదే ఏజెన్సీలో పనిచేస్తున్నాను సార్. నేను అన్ని ఆధారాలు ఉన్నాయి సార్ మా దగ్గర. ఇంతకంటే ఇంకేం చేయాలి సార్? ఎవరిని అడుక్కోవాలో మీరే న్యాయం చేయాలి సార్ మాకి. ఇదే మొత్తం పైన అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో మెడికల్ కళాశాలలో దాదాపుగా 25-30 సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్నాం. ఈ రోజు 50 సంవత్సరాలు మీరింది, మీరు పనికి రాకూడదు అనేటువంటి విధంగా పద్మావతి ఏజెన్సీకి సంబంధించినటువంటి నిర్వాహకులు భాస్కర్ నాయుడు చెప్తున్నారు. మరి మేమంతా ఎక్కడికి వెళ్ళాలి? దాదాపుగా అర్ధం వయసు, పూర్తిగా వయసు అంతా ఇక్కడే పోగొట్టుకున్నాం. ఇప్పుడు మమ్మల్ని ఎవరు పనికి తీసుకుంటారు? మా పిల్లల్ని ఎలా కాపాడుకోవాలి? వాళ్ళకి తిండి ఎలా పెట్టాలి? మేము ఏ విధంగా బతకాలి? కనీసం ఈ విషయాన్ని, మా సమస్యలను మంత్రి సత్యకుమార్, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ దృష్టికి తీసుకెళ్దామని ఇక్కడికి వస్తే కనీసం 1 నిమిషం కూడా మాట్లాడలేదు. ఇక మా గోడు వినేది ఎవరు? మా పరిస్థితి ఏంటి అనేటువంటి విధంగా ఇక్కడ కార్మికులందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు, కంట తడి పెడుతున్నారు. రసూల్, ఇట్స్ టీవీ, అనంతపురం జిల్లా నుంచి.